భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ద ఫౌంటైన్ హెడ్ సిరీస్లో మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఎపిసోడ్ 9 గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో ముందుగా ఈ బుక్ని తెలుగులో అనువదించిన వారు రెంటాల వెంకటేశ్వరరావు గారు. ఇది ఇంగ్లీష్లో ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ అనే పేరుతో రాసిన బుక్. ఈ బుక్ని మనకు తెలుగులో అందిస్తున్న వారు వెంకటేశ్వరరావు గారు. మనందరం ముందుగా వెంకటేశ్వరరావు గారిని అభినందించాలి. ఎందుకంటే ఈ బుక్లో ఉన్న ఒరిజినల్ బుక్లో ఉన్న ఆ యొక్క స్పిరిట్ ఎక్కడ మిస్ కాకుండా తెలుగులో చాలా బాగా అనువదించారు. ఈ బుక్ తెలుగులో చదువుతున్నప్పుడు ఆ తెలుగు పదాలని ఎంత అందంగా ఎక్కడ అర్థం మిస్ కాకుండా ఆయన రాసిన విధానాన్ని బట్టి ఆయన ఇంగ్లీష్ వర్షన్ని ఎంతో మేధస్సు ఉపయోగించి ఎంతో అనితర సాధ్యమైన ఒక వొకాబులరీని ఆయన అర్థం చేసుకొని ఆయన పడ్డ కృషి ఏంటనేది నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే చదువుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం 8 ఎపిసోడ్లు అయిపోయినాయి, ఇది 9వ ఎపిసోడ్. ఎవరైనా సరే ఏదైనా ఒక ఎపిసోడ్ మిస్ అయితే దానికి దీనికి కంటిన్యూషన్ ఏమి ఉండదు, కాకపోతే లింక్ ఉంటుంది. అక్కడ ఉన్న సందర్భాలకి ఇక్కడున్న సందర్భాలకి కొంచెం లింక్ ఉంటుంది తప్పించి కంటిన్యూషన్ అనేది కాదు ఎపిసోడ్ అనేది. ఎందుకంటే ఈ బుక్లో ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడే ప్రత్యేకం. కాకపోతే ఎపిసోడ్ 8లో ఉన్న పరిస్థితులకి ఎపిసోడ్ 9లో ఉన్న పరిస్థితులకి అక్కడక్కడ కొంచెం కనెక్షన్స్ ఉంటాయి తప్పితే కంటిన్యూషన్ ఉండదు. సో ఎవ్రీ ఎపిసోడ్ ఈజ్ వెరీ యూనిక్ అండ్ వెరీ పవర్ఫుల్. సో ఇప్పుడు మనం ఎపిసోడ్ 9 గురించి మాట్లాడుకుందాం. సో ఫౌంటైన్ హెడ్. సో ఫౌంటైన్ హెడ్ బుక్లో ఎపిసోడ్ 9 ఏంటంటే, ఎపిసోడ్ 9 మొత్తం మెయిన్గా 2 క్యారెక్టర్ల చుట్టూ తిరుగుతుందండి. ఒకటి మనందరికీ తెలుసు, పీటర్ కీటింగ్. 2 క్యాథరిన్. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టుగా క్యాథరిన్ పీటర్ కీటింగ్ యొక్క లవర్, తన యొక్క ప్రేమికురాలు అన్నమాట. అయితే వీళ్ళిద్దరి మధ్య మెయిన్గా ఎపిసోడ్ 9 మొత్తం వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్తే, సో స్టార్ట్ చేస్తే ఎపిసోడ్ 9లో ఫస్ట్ ఫ్రాంకన్ అండ్ హెయిర్, ఫ్రాంకన్ కంపెనీలో మన పీటర్ కీటింగ్ జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటికీ కరెక్ట్గా 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఆ కంపెనీలో జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి, సో కంపెనీలో చాలా పేరు తెచ్చుకుంటాడు. ప్రతి ఒక్కరి యొక్క దృష్టి తన మీద పడేలాగా తన యొక్క పర్ఫార్మెన్స్ను కానీ తన యొక్క అవుట్లుక్ను కానీ మనుషులతో బిహేవ్ చేసే ప్రవర్తనలో కానీ మనుషుల్ని హ్యాండిల్ చేసే విధానంలో కానీ టోటల్గా పీపుల్ మేనేజ్మెంట్లో చాలా ఆరితేరిపోతాడు మన పీటర్ కీటింగ్. సో ఆఫీసులో ఎవరైనా సరే తాను నడుస్తుంటే తల ఎత్తి తన వైపు చూసేలాగా చేసుకుంటాడు. సో అలా నడుస్తూ ఉండగా ఆఫీసులో అందరూ తన మీద దృష్టి పడుతుంది. తను ఒక గొప్ప పొజిషన్లో ఉంటాడు ఫ్రాంకన్ సంస్థలో, ఫ్రాంకన్ గారి యొక్క కంపెనీలో. సో ఇది ఇలా ఉండగా వాళ్ళ అమ్మగారు న్యూయార్క్ స్టాంటన్ అనే ఊరు నుంచి మన పీటర్ కీటింగ్ గారి దగ్గరకు వచ్చేస్తుంది. వచ్చి ఒకరోజు ఆఫీస్కి కూడా వస్తుంది. ఆఫీస్కి వచ్చి కొన్ని సలహాలు ఇస్తుంది వాళ్ళ అమ్మగారు. ఎలాంటి సలహాలు ఇస్తుందంటే, ఎవరెవరైతే పీటర్ కీటింగ్ని కలుస్తున్నారో వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయటం, వాళ్ళందరూ అందులో ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తున్నారనే ఆ మొత్తం మేనేజ్మెంట్ని పీటర్ కీటింగ్ యొక్క అమ్మగారు తను ఆఫీస్కి వచ్చిన రోజు మొత్తం కనిపెట్టి పీటర్ కీటింగ్కి చెప్తుంది అనమాట. పలానా వాడు నీకెళ్ళి ఒక రకంగా చూస్తున్నాడు, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇంకొకడు నీతో మంచిగా ఉంటున్నాడు, వీడితో ప్రాబ్లం ఏం లేదు. ఇంకొకడు ఆ పలానా ఎర్ర చొక్కా వేసుకొని వచ్చినవాడు, పలానా ఎర్ర సూట్ వేసుకొచ్చినవాడు, లేదంటే పలానా హెయిర్ ఎక్కువ ఉన్నవాడు, వీళ్ళందరితో కొంచెం జాగ్రత్త. వాడిని చూస్తే కొంచెం పొగరున్నోళ్ళలా ఉన్నాడు, వీడితో కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు వాళ్ళ అమ్మ ఆఫీస్కి వచ్చిన ఒక గంటలోనే మొత్తాన్ని పరిశీలించి వాళ్ళ అమ్మగారు పీటర్ కీటింగ్కి చెప్తుంది. సో పీటర్ కీటింగ్ అవన్నీ చాలా జాగ్రత్తగా వింటాడు. విన్న తర్వాత పీటర్ కీటింగ్ యొక్క అమ్మగారికి క్యాథరిన్ అనే అమ్మాయి ఇష్టం ఉండదు. ఎందుకంటే క్యాథరిన్ అనే అమ్మాయి ఒక లోయర్ మిడిల్ క్లాస్కి సంబంధించిన అమ్మాయి. పీటర్ కీటింగ్ వాళ్ళ అమ్మగారు ఏంటంటే ఒక ఉన్నత స్థాయి ఉన్న అమ్మాయి, ఒక ఉన్నత స్థానంలో ఉన్న అమ్మాయిని
పీటర్ గేటింగ్కి ఇచ్చి పెళ్లి చేయాలి, లేదు పీటర్ గేటింగ్ ఎవరినైనా ప్రేమిస్తే కనుక ఆ అమ్మాయి చాలా హై లెవెల్లో ఉండాలి అని పీటర్ గేటింగ్ యొక్క అమ్మగారు కోరుకుంటుంది. కానీ క్యాథరిన్ డబ్బులో కానీ సమాజంలో ఉన్న స్టేటస్లో కానీ అంత పేరు పొందిన వ్యక్తి కాదు, చాలా లోయర్ మిడిల్ క్లాస్ అమ్మాయి. సో ఈ విషయం ఎప్పటి నుంచో పీటర్ గేటింగ్ వాళ్ళ అమ్మగారికి తెలుసు కాబట్టి వాళ్ళ అమ్మగారు ఏమవుతుందంటే ఒక వార్తాపత్రికలో మిడిల్ క్లాస్ అమ్మాయిల్ని ప్రేమించడం వల్ల వచ్చే నష్టాలు వచ్చే కష్టాలు ఎలా ఉంటాయి అని ఒక వార్తాపత్రికలో ఉంటే ఆ వార్తాపత్రికని మన పీటర్ గేటింగ్ ముందు ఆ ప్రస్తావన తీసుకొస్తుంది. అలా అయినా సరే ఇండైరెక్ట్గా పీటర్ గేటింగ్ తను చెప్పాలనుకుంటున్న నిర్ణయాన్ని చెప్పడానికి. సో దాని తర్వాత ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆ రోజు పీటర్ గేటింగ్ క్యాథరిన్ కలవడానికి క్యాథరిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సో క్యాథరిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే క్యాథరిన్ చాలా లెటర్స్, కొన్ని వందల ఉత్తరాలని నేల మీద పెట్టి ఆ ఉత్తరాల మధ్యలో క్యాథరిన్ అలా కూర్చొని ఉంటుంది ఏదో పని చేసుకుంటూ. సో మన యొక్క పీటర్ గేటింగ్ ఎప్పుడైతే రూమ్లోకి ఎంటర్ అవుతాడో చాలా నవ్వుతో పీటర్ గేటింగ్కి వెల్కమ్ చెప్తుంది క్యాథరిన్. చెప్పి ఎప్పుడొచ్చావు క్యాథరిన్, కూర్చో ఇలా కూర్చో అని అంటుంది. అనగానే పీటర్ గేటింగ్ క్యాథరిన్ అడుగుతాడు, ఏమని, ఏంటి ఉత్తరాలు, ఇన్ని ఉత్తరాలు నేల మీద వేసుకొని నువ్వు ఎందుకు కూర్చున్నావు, ఏం పని చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు క్యాథరిన్ ఏమని సమాధానం చెప్తుందంటే, ఇవన్నీ ఎల్స్వర్త్ టూహీ గారిని అంకుల్ అని పిలుస్తుంది. నేను ఎప్పుడైతే అంకుల్ అని అంటానో అది టూహీ క్యారెక్టర్ అని మీరు గుర్తించండి. సో ఇవన్నీ మా అంకుల్కి వచ్చిన ఉత్తరాలు. అంకుల్కి దేశంలో ఉన్న నలుమూలల నుంచి ఎన్నో ఉత్తరాలు వచ్చాయి. వీటన్నిటికీ జవాబు ఇవ్వటం అంకుల్ యొక్క ధర్మం. అందువల్ల నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాను. ఈ ఉత్తరాలన్నిటికీ రిప్లై రాయటము, కొన్ని ఉత్తరాలని అంకుల్ దగ్గరికి తీసుకెళ్ళి అంకుల్ ద్వారా రిప్లై రాయించటము, ఇదంతా నా పని. సో అంకుల్ వచ్చే లోపల ఇవన్నీ నేను కొంతవరకు పూర్తి చేయాలి. కొన్ని రిప్లైలు నేను వీళ్ళకి బదులుగా రాసి పంపించాలి. అలాగే ఎవరెవరు ఏ ప్రశ్నలు రాశారనే లిస్ట్ కూడా నేను తయారు చేసి అంకుల్కి ఇవ్వాలి అని చెప్తుంది. ఎప్పుడైతే క్యాథరిన్ అలా మాట్లాడుతుందో కొంచెం లిటిల్ బిట్ ఇంబ్యాలెన్స్కి గురవుతాడు మన పీటర్ గేటింగ్. ఏంటి, నేను వస్తే నా గురించి మాట్లాడకుండా అంకుల్ గురించి మాట్లాడుతుంది, అంకుల్కి సంబంధించిన పని గురించి మాట్లాడుతుంది అని. కానీ ఇమీడియట్గా ఆ పని కొంచెం పక్కన పెట్టు, నేను వచ్చాను, నన్ను పట్టించుకో, కొంచెం నాతో మాట్లాడొచ్చు కదా అని అంటాడు పీటర్ గేటింగ్. సో ఎప్పుడైతే పీటర్ గేటింగ్ ఈ మాట అంటాడో ఇమీడియట్గా క్యాథరిన్ ఆ ఉత్తరాల మధ్య నుంచి బయటకు వచ్చి ఇద్దరు కలిసి బాల్కనీలోకి వెళ్తారు. ఇద్దరు కలిసి బాల్కనీలోకి వెళ్తూ ఆ బాల్కనీ దగ్గర కూర్చొని వాళ్ళిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితం భవిష్యత్తు ఎలా ఉండాలనే వాటి గురించి చర్చించుకుంటూ ఉంటారు. చర్చించుకుంటూ ఉన్నప్పుడు పీటర్ గేటింగ్ చెప్తాడు, ఏమని, ఇంకొక 2 సంవత్సరాల్లో నేను నిన్ను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అమ్మ ఉన్నది, అమ్మ బాధ్యత, కొంచెం అమ్మకు కావాల్సిన ఆస్తిపాస్తులు, అమ్మకు కావాల్సిన మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ నేను అమ్మకు అరేంజ్ చేయగలుగుతాను. అలాగే ఆఫీసులో కూడా నేను నిలదొక్కున్నాను. 3 సంవత్సరాలు అవుతుంది, నాకు మంచి పేరు వచ్చింది, మంచి పోస్ట్ కూడా వచ్చింది. ఇంకా 2 సంవత్సరాలు క్యాథరిన్, 2 సంవత్సరాల తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అంటాడు. అనగానే క్యాథరిన్ దానికి అంగీకరించి నవ్వుతుంది. అంగీకరించి నవ్విన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వచ్చే డిస్కషన్లో ఎల్స్వర్త్ టూహీ టాపిక్ వస్తుంది. ఎల్స్వర్త్ టూహీ టాపిక్ వచ్చినప్పుడు ఎందుకు ఎల్స్వర్త్ టూహీ టాపిక్ వస్తుందంటే, మరి మన ఇద్దరం మ్యారేజ్ చేసుకునే సమయానికి ఈ విషయం, మనం మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని అంకుల్కి చెప్తావా అని అడుగుతాడు. ఎందుకంటే కొంచెం ఎల్స్వర్త్ టూహీ మీద లిటిల్ బిట్ ఫోకస్ ఉంటుంది. ఎవరికి, మన యొక్క పీటర్ గేటింగ్కి. ఎందుకు ఉంటుంది అని అంటే, ఎల్స్వర్త్ టూహీ అనేవాడు దేశం మొత్తం బాగా పేరు పొందిన ఒక గొప్ప రచయిత, ఆర్కిటెక్చర్ ఒక శిల్పి, వాస్తుశిల్ప శాస్త్రం ఎలా ఉండాలి, ఒక ఆర్కిటెక్చరల్ వ్యవస్థ ఎలా ఉండాలి, ఒక బిల్డింగ్ నిర్మాణం ఎలా ఉండాలి అనే వాటి గురించి ఎన్నో వందల వ్యాసాలు రాశాడు. కాబట్టి తన మీద ఒక లిటిల్ బిట్ ఫోకస్ ఉంటుంది మన యొక్క పీటర్ గేటింగ్కి. సో మరి మీ యొక్క అంకుల్కి ఇష్టమేనా ఈ పెళ్ళి, నువ్వు ఇలా నన్ను చేసుకోవటం, ఇలా అరేంజ్డ్ మనం లవ్ మ్యారేజ్ చేసి ఇలా చేసుకుంటున్నాం కదా, మీ అంకుల్కి ఇష్టం ఉండొచ్చు అంటావా అని ఒక మాట అడుగుతాడు. అనగానే క్యాథరిన్ ఇమీడియట్గా ఏం చెప్తుందంటే, అంకుల్కి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మన వ్యక్తిగత జీవితం, అయినా అంకుల్కి ఈ పెళ్ళిళ్ళు ఇట్లాంటివి ఇష్టం ఉండవు అని అంటుంది.
అన్నప్పుడు ఎందుకు అని అడుగుతాడు. ఎందుకంటే ఏమో నాకు తెలియదు, ఎప్పుడైనా పెళ్లి టాపిక్ వచ్చినప్పుడు పెళ్ళి అనేది అనవసరం, పెళ్ళి అనేది అనవసరం లేని విషయం అని చెప్తాడు. నన్ను ఏదో పెళ్లి చేసుకోవద్దని చెడగొట్టడానికి చెప్పే మాటలు కాదు ఇవి. తన అభిప్రాయం ఎందుకు అలా చెప్తాడు, పెళ్ళి అనేది ఆర్థిక సంపదని కాపాడుకోవటానికి కనిపెట్టిన ఒక ఆర్థిక పద్ధతి. పెళ్ళి అనేది పాత పద్ధతి, అది ఇప్పుడున్న లోకంలో పనికిరాదు. ఒక మనిషి యొక్క ఆర్థిక సంపదని పోగేసుకోవటానికి, తరతరాలుగా ఆస్తిని పంచుకుంటూ ఒకరి తర్వాత ఒకరు తినటానికి కనిపెట్టిన ఒక పద్ధతి మాత్రమే ఈ పెళ్ళి అని అంటాడు అని చెప్తుంది క్యాథరిన్ పీటర్ కీటింగ్కి. ఎప్పుడు పెళ్లి ప్రస్తావన వచ్చినా ఇది చెప్తాడు నాకు. అందుకే నేను ఈ పెళ్లి విషయాల గురించి నేను అంకుల్తో చర్చించాలనుకోవట్లేదు. అయినా ఇది మన వ్యక్తిగత విషయం. నా మీద నీకు, నీ మీద నాకు ఇష్టం ఉంటే చాలు. మన ఇద్దరి యొక్క ఇష్టమే ముఖ్యం నాకు. సో ఎవరి గురించి, ఎవరి నిర్ణయాన్ని నేను విలువ ఇవ్వాలి అనుకోవట్లేదు అని క్యాథరిన్ పీటర్ కీటింగ్తో చెప్తుంది. సో ఈ మాటలు విన్న పీటర్ కీటింగ్ చాలా సంతోషానికి, ఆనందానికి గురవుతాడు. ఎందుకు అని అంటే అక్కడ చెప్తాడు, మా ఇద్దరి మధ్య ఇంకొక మూడో వ్యక్తి ప్రస్తావన రాకపోవటము, మూడో వ్యక్తి ఎంటర్ కాకపోవటం, మా ఇద్దరి జీవితం మా ఇద్దరి నిర్ణయాల మీదనే ఆధారపడి ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని మన యొక్క పీటర్ కీటింగ్ తన మనసులో అనుకుంటాడు. సో అలా అనుకుంటూ వాళ్ళిద్దరు బాల్కనీలో కూర్చుంటారు. బాల్కనీలో కూర్చొని ఇంకా భవిష్యత్తులో వాళ్ళిద్దరూ ఎలాంటి ప్రణాళికలు చేయాలి కెరీర్ పరంగా, దాని తర్వాత కరెక్ట్గా 2 ఏళ్ళకి టార్గెట్ పెట్టుకొని 2 ఏళ్ళ తర్వాత వచ్చి నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, ఈలోపు నువ్వు ఒకసారి మా ఇంటికి కూడా వచ్చిపో అని చెప్పి అంటాడు. అలా అన్నప్పుడు క్యాథరిన్ కూడా చాలా ఆనందంతో నవ్వుతూ 2 చేతుల్ని పట్టుకొని మన యొక్క పీటర్ కీటింగ్ దగ్గరికి 2 చేతుల్ని పట్టుకొని తన యొక్క ఇష్టాన్ని ప్రదర్శిస్తుంది. సో అక్కడతో ఎపిసోడ్ 9 అనేది అయిపోయింది. సో ఎపిసోడ్ 9లో మీరు చూస్తే కనుక 2 క్యారెక్టర్ల చుట్టూ తిరిగింది. ఒకటి క్యాథరిన్, 2 పీటర్ కీటింగ్. మధ్యలో వాళ్ళ అమ్మగారి ప్రస్తావన, ఎలిజబెత్ టూహీ ప్రస్తావన వచ్చిందే కానీ మెయిన్గా ఎపిసోడ్ 9లో మెయిన్ కోర్ పాయింట్స్ ఏమన్నాయంటే, ఫస్ట్ విషయం, ఫ్రాంకన్ సంస్థలో, ఫ్రాంకన్ గారి కంపెనీలో 3 సంవత్సరాలు నిర్విరామంగా చాలా విజయవంతంగా కంప్లీట్ చేసి మంచి పొజిషన్కి వెళ్ళాడు పీటర్ కీటింగ్. ఇది ఫస్ట్ పాయింట్. ఎలా వెళ్ళాడు? డేవిస్ని కానీ స్టెంగెల్ని కానీ మీరు ఇంతకుముందు చూస్తే కనుక, డేవిస్, స్టెంగెల్ వీళ్ళిద్దరూ ఫ్రాంకన్ సంస్థలో పనిచేస్తున్న చాలా టాలెంటెడ్ పర్సన్స్. వాళ్ళిద్దరినీ తన యొక్క రాజకీయ చైతన్యం ద్వారా పీటర్ కీటింగ్ తన యొక్క రాజకీయ చైతన్యం, ఒక పాలిటిక్స్ని ఆఫీస్లో ఎలా ప్లే చేయాలి, పీపుల్ మేనేజ్మెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఈ పద్ధతిని ఉపయోగించి వాళ్ళిద్దరిని, డేవిస్నేమో తన యొక్క లూప్ హోల్ని పట్టుకొని ఎవరైతే డేవిస్ ఎవరినైతే ఇష్టపడతాడో, ఇష్టపడి తన లవర్ని పెళ్లి చేసుకుంటాడో, ఎప్పుడైతే పెళ్ళి అయిపోయిన తర్వాత డేవిస్ ఆఫీస్కి లేటుగా వస్తాడో, ఆఫీస్కి లేటుగా వస్తున్న డేవిస్ని తన యొక్క స్వార్థం కోసం ఉపయోగించుకొని, డేవిస్కి ఈ మధ్య పని శ్రద్ధ తగ్గిపోయింది అని వెళ్ళి ఫ్రాంకన్ దగ్గర చెప్పి డేవిస్ని మెల్లగా ఆఫీస్లో నుంచి పంపించి, తర్వాత ఆఫీసులో జాబ్ పోయాక మన యొక్క పీటర్ కీటింగే తనకు తెలిసిన ఒక స్నేహితుడికి కాల్ చేసి ఒక అనామకు దిక్కుమొక్కు లేని ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం వేయిస్తాడు డేవిస్కి. డేవిస్ దృష్టిలో పీటర్ కీటింగ్ చాలా గొప్పవాడు. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి? డేవిస్ని తన స్వార్థం కోసం వాడుకొని దాని తర్వాత డేవిస్ మీద లేనిపోని అపోహల్ని ఫ్రాంకన్ దగ్గర క్రియేట్ చేసి డేవిస్ని మెల్లగా బయటికి పంపించాడు. ఇది ఒకటి. ఇంకో పక్క స్టెంగెల్ చాలా తెలివిగలవాడు. మొత్తం ఫ్రాంకన్ కంపెనీలో పనిచేస్తున్న అందరి ఎంప్లాయీస్లో కల్లా స్టెంగెల్ చాలా తెలివైనవాడు. ఈ పీటర్ కీటింగ్ చేస్తున్న రాజకీయాలని ముందుగానే కనిపెట్టి తనకి లొంగనివాడు. పీటర్ కీటింగ్కి లొంగకుండా నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ పోయే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి.
ఎలా అయినా సరే ఇతను కూడా పంపించాలని చెప్పి స్టెంగలికి కూడా ఒక ఎరవేసి ఏదో ఒక చిన్న స్టార్టప్ ప్రాజెక్ట్ ఒకటి బయట ఉంది, అది నువ్వు నీ సొంతగా నువ్వు కంపెనీ పెట్టుకోవాలనే కళ నీకు ఉంది కదా, నీ కళ నెరవేరే రోజు వచ్చింది, నువ్వు బయటికి వెళ్ళి సొంతంగా ఒక కంపెనీ పెట్టుకొని నేను నీకు ఇవ్వబోతున్న ఈ స్టార్టప్ ప్రాజెక్ట్ని నువ్వు తీసుకొని చెయ్యని అలా స్టెంగల్ని ఆఫీస్ నుంచి బయటికి పంపిస్తాడు. సో ఇలా అందరి ఎంప్లాయీస్ని బయటికి పంపించి తనకు అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీస్ని 1 by 1 బయటికి పంపించి చివరికి ఆఫీసులో నెంబర్ 1గా పీటర్ కీటింగ్ ఉంటాడు, మంచి పొజిషన్లో ఉంటాడు. ఇది రెండో పాయింట్. దిస్ ఈజ్ వాట్ పీపుల్ మేనేజ్మెంట్. అతను చెడు చేస్తున్నాడా, మంచి చేస్తున్నాడా, స్వార్థంగా ఉన్నాడా, లాభంగా ఉన్నాడా, నిజాయితీగా ఉన్నాడా, నిబద్ధతతో ఉన్నాడా అనేది అనవసరం. లౌకిక రాజ్యంలో వాటన్నిటికీ స్థానం లేదు. ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సో పీపుల్ మేనేజ్మెంట్లో నెంబర్ 1గా నిలిచాడు పీటర్ కీటింగ్. ఇంకా 3, ద మోరల్ ఆఫ్ ది స్టోరీ 3 మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పీటర్ కీటింగ్ ఇన్ని రాజకీయాలు చేస్తున్నాడు, కానీ మరి క్యాథరిన్ ఎందుకు ఇష్టపడుతుంది పీటర్ కీటింగ్ని అంటే, ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కొడుకు ఎంత కషాయవాడైనా సరే ఆ కొడుకుకి ఒక తల్లి ఉంటుంది, ఆ తల్లి ఖచ్చితంగా ఈ కొడుకుని ఇష్టపడుతుంది. ఈవెందో ఆ కొడుకు ఒక ఉగ్రవాది అయినా సరే, ఉగ్రవాది ఒక దేశం మొత్తాన్ని బాంబు పెట్టి ఎంతోమంది, దేశం మొత్తంలో అనేక చోట్ల బాంబులు పెట్టి ఎంతోమంది చావుకి ప్రత్యక్షంగా కారణమైన ఉగ్రవాదులను గుర్తిస్తున్నప్పుడు దేశం అంతా ఆనందంగా ఉంటే తనకి జన్మనిచ్చిన తల్లి మాత్రం బాధతో ఉంటుంది. ఎందుకు అంటే దట్ ఈజ్ వాట్ ది ఎఫెక్షన్. సో ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో క్యాథరిన్ పీటర్ కీటింగ్ని తనని తనలాగా చూసి ఇష్టపడుతుంది. ఇది 3వ పాయింట్. నేను బీటెక్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాడు ఎప్పుడు కొంచెం ఒక మిమిక్రీ, పర్ఫార్మెన్స్, యాక్టింగ్, నటన, ఎరా బాగున్నావా అంటే బాగున్నా అనకుండా దాన్ని కూడా ఏదో పర్ఫార్మెన్స్ లాగా చేసి, అంటే ప్రతిదీ ఒక పర్ఫార్మెన్స్, ఒక నటనలాగా వాడు ప్రతిదానికి ఆన్సర్ కూడా నటనలోనే ఇచ్చేవాడు. పొద్దున్నే లేవడంతోనే నటన, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు నటన, క్లాసులో నటన, బయట నటన, ఫోన్లో మాట్లాడేటప్పుడు నటన. అంటే వాడంతా ఒక పర్ఫార్మెన్స్ చేస్తూ ఉండేవాడు. అది తెలుసు, పర్ఫార్మెన్స్ అంటే ఒక కామెడీ టైమింగ్ అది చేస్తూ ఉండేవాడు. నేను ఒకరోజు వాడికి ఒక విషయం చెప్పా, మావా నువ్వేంటి అనేది నాకు తెలుసు, కానీ నువ్వు ఎక్కువ కామెడీ చేస్తావు. ఇట్లా నువ్వు ప్రతి విషయంలో ఎక్కువ కామెడీ చేసుకుంటూ పోయావు అనుకో, అసలు నువ్వంటే ఏంటో ఒరిజినల్ అనేది ఎవరికి తెలియదు. అది చాలా చాలా లాస్ నీకు. ఈ 4 సంవత్సరాలు బీటెక్లో ఏమో నువ్వు మేబీ లావుగా ఉండొచ్చు, నువ్వు మేబీ నల్లగా ఉండొచ్చు, నువ్వు మేబీ పొట్టిగా ఉండొచ్చు, నువ్వు మేబీ సన్నగా ఉండొచ్చు, కానీ ఏదో ఒక టైంలో ఏదో ఒక పరిస్థితిలో కనీసం నువ్వు నీలా ఉండే ఒరిజినాలిటీతో నువ్వు ఉంటే నీ ఒరిజినల్ని చూసి ఇష్టపడే వ్యక్తులు కూడా ఉంటారు. అంతే కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్. మనం చూస్తూ ఉంటాం, ఈ అమ్మాయి వీడిని ఎందుకు ఇష్టపడింది, ఆ అబ్బాయి వీడిని ఎందుకు ఇష్టపడ్డాడు, అసలు ఇది ఈ కలర్ నీకు ఎలా నచ్చింది, ఇలా అంటూ ఉంటాం. లోకం అంటేనే భిన్న రుచులు ఉంటాయి అన్నమాట. సో నువ్వు నీలా ఉంటే నీలా ఉండే లక్షణాలు, నీలో ఉండే లక్షణాలని, నీలో ఉండే ఒరిజినాలిటీని చూసి ఇష్టపడే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అందుకే మనిషి ఎప్పుడు కొన్ని చోట్ల ఒరిజినల్గా ఉండాలి. క్యాథరిన్ దగ్గర పీటర్ కీటింగ్ ఒరిజినల్గా ఉంటాడు. ఆ ఒరిజినల్ని చూసి క్యాథరిన్ ఇష్టపడింది. ఎందుకు ఇష్టపడింది అనేది క్వశ్చన్ కాదు, ఎలా ఇష్టపడింది, ఎప్పుడు ఇష్టపడింది అనేది క్వశ్చన్ కాదు, ఇష్టపడుతుందా అనేదే మాత్రమే ప్రశ్న. ఎందుకు ఇష్టపడుతుందా అంటే దట్ ఈజ్ వాట్ టేస్ట్ అలా ఉంటుంది, కొంతమంది ఇష్టపడతారు. అందుకో నేను మా ఫ్రెండ్కి ఈ విషయం చెప్పాను, నువ్వు మొత్తం ఎప్పుడు 24 గంటలు కామెడీ చేస్తున్నావు కరెక్టే, కానీ అప్పుడప్పుడు నీలాగా కూడా ఉండరా. ఎందుకంటే నీలాగా ఉంటే నిన్నుగా చూసి నీలో ఉన్న ఒరిజినాలిటీని చూసి ఇష్టపడే వ్యక్తులు ఉంటారు. నువ్వు కనుక 24/7 ఈ నటనలో ఈ కామెడీలు చేసుకుంటూ పోతే నిన్నుగా చూసి ఇష్టపడే వ్యక్తిని నువ్వు లాస్ అవుతావు కదా. నువ్వు మొత్తం నటనే చూపిస్తున్నావు, ఆ నటనలో ఉండే సెన్స్ ఆఫ్ హ్యూమర్ని నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాకుండా నువ్వు ఒరిజినల్గా ఉంటే ఏమో ఎవరో ఒకరు నిన్ను ఇష్టపడతారేమో, ఆ వ్యక్తిని నువ్వు మిస్ అవుతావు కదా. సో దట్ ఈస్ వాట్, బీ ఒరిజినల్ అండ్ బీ హానెస్ట్ అట్ 1 పర్సన్, అట్లీస్ట్ ఒక వ్యక్తి దగ్గర మనం ఉండాలి. అది మోరల్ ఆఫ్ ది స్టోరీ 3. క్యాథరిన్ ఇష్టపడుతుంది పీటర్ కీటింగ్ తన ఒరిజినాలిటీని చూసి.
ఇంకా 4. ఎపిసోడ్ 8లో హెన్రీ కెమెరాన్ మొత్తం తన సంస్థ మొత్తం దివాలా తీసి మొత్తం నష్టాల్లో కూరుకుపోయి ఆఖరికి కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అప్పులు వాళ్ళకి అప్పచెప్పి మొత్తం బెడ్ రెస్ట్లోకి వెళ్ళిపోయి హెన్రీ కెమెరాన్ని వాళ్ళ సోదరి వేరే ఊరికి తీసుకెళ్తుంది. ఆ టైంలో ఆఫీస్కి మళ్ళీ తిరిగి వచ్చి హోవార్డ్ రోర్క్ మొత్తం ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్స్ మొత్తాన్ని తగలబెడతాడు. ఒక పక్కేమో పీటర్ కీటింగ్ పీపుల్ మేనేజ్మెంటు, రాజకీయ చైతన్యం, ఎక్కడ ఎవరిని ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడెక్కడ స్వార్థం ఉండాలి, ఎవరెవరితో ఎలా ప్రవర్తించి ఎవడెవడి లూప్ హోల్స్ని పట్టుకొని ఆ లూప్ హోల్స్ ద్వారా వాడు ఒక్కొక్కడిని తొక్కుకుంటూ పైకి వస్తున్నాడు. ఇటుపక్కేమో తను ఒక దారిని ఎంచుకొని ఆ దారిలో నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి, ఎవరికైనా ఒకరికి కమిట్మెంట్గా ఉంటే అది డబ్బు వచ్చినా రాకపోయినా, అక్కడ తనకి లాభం ఉన్నా లేకపోయినా మొత్తం తన యొక్క అంకితభావం మొత్తాన్ని ఆ వ్యక్తి కోసం పెట్టి అక్కడి నుంచి రూపాయి లాభం రాకపోతున్నా సరే, నష్టాల్లో ఉన్నా సరే, ఓటములు వస్తున్నా సరే, గుర్తింపు రాకపోయినా సరే, తాను కమిట్మెంట్గా ఒక వ్యక్తికి కమిట్మెంట్ అయిన తర్వాత కేవలం తన యొక్క క్యారెక్టర్, వ్యక్తిత్వాన్ని ఎక్కడ లాస్ అవ్వకుండా సమాజం పరంలో రోజు రోజుకి మెట్టు కిందకి దిగుతున్న హోవార్డ్ రోర్క్ ఒక పక్క. సో ఈ యొక్క ఫైనల్ పాయింట్, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, లౌకికం, సమాజంలో ఉండే లౌక్యాన్ని ఎలా ఎన్ని విధాలుగా వాడాలో అన్ని విధాలుగా వాడి పీటర్ కీటింగ్ ఈ స్థాయిలో ఉంటే, అవేమీ వాడకుండా ఓన్లీ నిజాయితీగా పని చేసుకుంటూ ఎక్కడ తన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా, నీకు మేము డబ్బు ఇస్తాం, ఎంత కావాలంటే అంత ఇస్తాం, నీకు ఉద్యోగం ఇస్తాం, ఎలాంటి ఉద్యోగమైనా ఇస్తాం, నీకు ఎంత కావాలంటే అంత రాసుకో, చెక్ అని చెక్కులు ఇచ్చినా కూడా ఆ చెక్ని చింపేసి, రికమెండేషన్ లెటర్లు చింపేసి, తనకు తానుగానే నేను ఎన్ని కోల్పోయినా నా వ్యక్తిత్వాన్ని కోల్పోను అని చెప్పి ఇంకో పక్క హోవార్డ్ రోర్క్. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఒక గొప్ప నవల ఫౌంటైన్ హెడ్. సో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఏమేమి జరుగుతుందో. సో మళ్ళీ మనం ఎపిసోడ్ 10లో కలుద్దాం. ఇంతసేపు సమయం ఇచ్చి విన్నందుకు చాలా ధన్యవాదాలు. నేను రాకింగ్ రవి, తెలుగువాణ్ణి. జై హింద్.